కావాలి. ఆ జిజ్ఞాస నీలోనే ఉంది కాబట్టి నీలో ఉన్న జిజ్ఞాసని పెంపొందించుకొని వచ్చేసారి ఈ జిజ్ఞాస నింపేటువంటి రాఘవేంద్ర గారు. కాబట్టి విద్యార్థులారా, మీ జిజ్ఞాసను పెంపొందించుకోవడం కోసం మీ పెన్నులను కత్తుల్లా దూసి పెట్టుకొని మీ శత్రువుపైకి వెళ్ళినట్టుగా పేపర్ను సంధించి ఉంచి మా రాఘవేంద్ర గారు ఇచ్చే సందేశంతో పెంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఆచార్య రాఘవేంద్ర గారు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ శ్రీగణల సీతారామ శాస్త్రి గారు, ఆయనకు నమస్కారాలు. నా మరో గురువుని మీరు చూస్తుంటారు సినిమాల్లో, శ్రీ తనికెళ్ళ భరణి గారు, ఆయనకు నమస్కారాలు. సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుడు జీవిత సారాన్ని అర్థం చేసుకుని దాదాపు ఇవాటికి 2600 సంవత్సరాల కిందట భారతదేశానికి ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహనీయుడు. అలాంటి వ్యక్తి పేరిట ఉన్న ప్రాంగణంలో ఉన్నాం మనం. తెలుగు నేలను పరిపాలించిన మహోన్నతమైన రాజవంశం కాకతీయ రాజవంశం. మణి రుద్రమ లాంటి అపురూపమైన వ్యక్తుల్ని కన్న కాకతీయ వంశం. అలాంటి ప్రాంగణంలో ఉన్నాం మనం. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, టర్మ్ ఏదైనప్పటికీ 16 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కోచింగ్ ఇస్తున్న వ్యక్తిగా, టీచింగ్ గొప్పతనం తెలిసిన వ్యక్తిగా, విద్యా విలువ తెలిసిన వ్యక్తిగా మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. లెక్చరర్లారా, ఒక మాట బాగా చెప్తే అది రామబాణమై ఎవడో ఒక్కడు ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్తే అబ్దుల్ కలాం అవుతారు, అంబేద్కర్ అవుతారు, స్వామి వివేకానంద అవుతారు. అలా అవబోతుండడానికి ఒక ప్రాంగణం, ఒక బీజం ఇవాళ వేసుకున్నాం మనం. ఇదంతా టైటిల్స్. ఇప్పుడు చెప్పండి, మీ భాషలో మాట్లాడమంటారా, నా భాషలో మాట్లాడమంటారా? నా భాష అంటే చిత్తం మెత్తట వయసూన్యమో, శీర్ష మెత్తట ఉత్తుంగమో, జ్ఞానం మెత్తట ఉన్ముక్తమో, గృహ ప్రాచీపరముతల ప్రాంగణ రక్త వృష్టిగా రేణుల క్షుద్రఖండములు కాదు. విన్నానమ్మా, విన్నానెన్నో విన్నాను, నా విన్నది కన్నది విన్నంతగా. ఇలా ఉంది నా భాష. తరం తొక్కే తరంగాలో, మహం పట్టిన మతంగాలో, విషం తెక్కే విసంగాలో, కవీని పాటల మలయంత్ర జయంగాలో, వినయసాగర తరంగాలో, యుద్ధకుండే మృదంగాలో, కవీని పాటలు కవీని గల గణమంగళ గణకాహారాలలో కరిగిపోతే కలిసిపోతుంది. ఇలా ఉంటుంది నా భాష. ఇలా మాట్లాడమంటారా? ఇలా మాట్లాడమంటారా? లేదు, మనము యూత్ కాబట్టి ఖచ్చితంగా నేను యూత్. నేను రాత్రి 1 గంటకి పడుకుని తెల్లవారి 4కి లేచి మార్నింగ్ 6 o'clock ఇలా భరత్ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే సెల్ఫ్ డ్రైవింగ్ తోటి దాదాపు 183 కిలోమీటర్ల పాటు డ్రైవ్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చి నేను కేవలం 2 లేదా 3 మాత్రమే తిని ఇక్కడ దాకా వచ్చాను. వాళ్ళు దోశలు గట్రా పెట్టే తిన్నాను నేను. ఎందుకంటే ఎక్కువ తింటే ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తే మాట్లాడలేను. మాట్లాడలేకపోతే మళ్ళీ తీగకు మళ్ళీ మసక సీకటిలో ఎన్నోలే నీ పాదం మీద పుట్టు మొక్కలే చెల్లెమ్మ, తోడ పుట్టిన రుణం తెచ్చుకుంటారా తమ్ముడా? నీ రుణం తెచ్చుకోవాలి అంటే ఇక్కడ దాకా వచ్చి 4 మాటలు మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఆవేశంతో పాటు ఆయాసం రాకూడదు. కాబట్టి 1 సంవత్సరాల వయసుగా నేనేంత యాక్టివ్గా ఉంటే ప్రతి వారము కొత్త పుస్తకం చదువుతాను, ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుంటాను, ప్రతి 15 రోజులకు కొత్త ప్రదేశం వెళ్తాను, ప్రతి 15 రోజులకు కొత్త వ్యక్తిని కలుస్తాను. ఖచ్చితంగా చెప్పాలి అంటే జీవితాన్ని పరిపూర్ణం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నాకే ఇంత ఎనర్జీ ఉంటే నీకెంత ఉండాలి మరి? ఇప్పుడు చెప్పండి, మీ భాష మన భాష మాట్లాడుకుందామా, ఇందాక భాష మాట్లాడుకుందామా? మన భాష బెస్ట్ కదా. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ కొద్దిగా చాలా పండితులుగా మాట్లాడారు. మనకు అవన్నీ తెలియదు. కానీ మన ఎలా ఉంటుందంటే ఇది మన స్టైల్.
నాకు తెలిసినంత వరకు నిజం చెప్తున్నాను తమ్ముడు వెళ్ళారా, హైదరాబాద్ నుంచి అంత దూరం నుంచి ఇక్కడ దాకా రావడానికి, అందులోనూ కాస్త గ్రామీణ పట్టణ వాతావరణంలో ఇక్కడ దాకా రావడానికి ఐఐటీలోనో ఐఐఎంలోనో ట్రిపుల్ లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనో ఐబిఎం లాంటి వాటిలోనో లేకపోతే ఇక్కడ టెక్ మహీంద్రా లాంటి వాటిలోనో కంపెనీలోనో మాట్లాడటం కన్నా, అక్కడ మాట్లాడటం కన్నా నాకు నిజం చెప్తున్నాను, హైదరాబాద్ లో ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనో లేకపోతే మరో చోట బిర్లా మేరీ కాలేజీలోనో మాట్లాడటం కన్నా నీ దగ్గర మాట్లాడితే నాకు ఎంత ఆనందం ఉంటుంది. కోడిని మేకని కాదు, పులిని సింహాన్ని బలివ్వను. పులిని సింహాన్ని ఎలాగో బలివ్వలేవు, అమాయకంగా దొరికింది కాబట్టి కోడిని మేకని మాత్రం బలిస్తావు. అలా అక్కడ దాకా వాళ్ళకి చెప్పడానికి, ఆ ఇంగ్లీష్ లోనూ ఇంకోలో చెప్పడానికి చాలా మంది వ్యక్తులు ఉన్నారు. కానీ నీ దాకా చెప్పడానికి అతి తక్కువ మంది ఉన్నారు. అందులో నేను ఒక్కడిని. అందుకు మీ దగ్గర వచ్చాను. అందుకు చెప్తున్నాను, మీ జీవితంలో మళ్ళీ చెప్తాను, నేను మొట్టమొదటగా మళ్ళీ చెప్తాను, మొట్టమొదటగా ఎవరికైనా ఒకరికి చెప్తాం. అది దేశం అనే పెద్ద పదం వాడండి, తెలంగాణ అనే రాష్ట్ర పదం వాడండి, జిల్లా అనే పదం వాడండి, తాలూకా అనండి, మీ ఊరనండి. శ్రీమంతుడు సినిమా అనుకుంటాడు, ఎలా ఉంటుంది గుర్తుగా ఉంటుంది. మహేష్ బాబు చెప్తాడు, ఇలా వెనక్కి తిరిగి ఊరికి ఏదోటి పో లేకపోతే లాభైపోతా, ఏదో చెప్పండి. ఇందాక భరతరెడ్డి గారు కూడా బాల్య వివాహం లాంటి పదాలు వాడారు. నేను చెప్తున్నానండి, మీకు తెలుసు అనుకుంటాను, దాదాపుగా భారతదేశానికి 4500 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర ఉన్న భారతదేశానికి దాదాపుగా స్త్రీలని వాళ్ళు మొన్నమనే బయటకు వచ్చింది 1840లో. అంటే ఇవాళకి 200 సంవత్సరాల కిందట, 200 సంవత్సరాల కిందటే. అంటే 200 సంవత్సరాలు ఉద్యోగాలకు దూరంగా ఉంచారు. అలాంటిది 1840 నుంచి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళ యొక్క చొరవతోటి ఆడపిల్లలకి మొట్టమొదటి స్కూళ్లు ప్రారంభమైన తర్వాత మహారాష్ట్రలో, ఆ తర్వాత భారతదేశానికి రాజ్యాంగం వచ్చి 1950, ఇవాళకి అటు ఇటుగా ఒక 67 సంవత్సరాలు, 67 సంవత్సరాల కాలంలో ఇవాళ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి, చందా కొచ్చర్ చైర్మన్ మేనేజర్ డైరెక్టర్, ఎస్బీఐ చూడండి, అరుంధతి భట్టాచార్య చైర్మన్ డైరెక్టర్. ఇవాళ మనకి రాష్ట్రపతిగా స్త్రీలు చేశారు, ముఖ్యమంత్రిగా స్త్రీలు చేశారు, గవర్నర్గా స్త్రీలు చేశారు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా స్త్రీలు చేశారు. అన్నిటికన్నా అందుకే పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్ళారు, ఎవరెస్ట్ శిఖరంలో అందరూ చూశారు, అంతరిక్షంలోకి వెళ్ళారు. జై హింద్ కొట్టాల్సిందే ఆడపిల్లలకి. ఆడపిల్లలమ్మా నేను అని బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడి నుంచి నరసంపేట నుంచి ఆ పక్కన మహబూబాబాద్ జిల్లాలో, వరంగల్, ఖమ్మము, నల్గొండలో, ఇక్కడ ఆడపిల్లలైనా సరే, అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే, ఎవరైనా సరే ఇవాళ ఒక శపథం పెడదాం, ఒక వాగ్దానం చేద్దాం, రోజు మాట్లాడతాం. అన్నకి ఇంటిలో కనిపించేలాగా, నాన్న కళ్ళలో ఆనందం కనిపించేలాగా, లెక్కలలో అదిరిపోయేలాగా మాట్లాడతాం. ఇక్కడి నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దాం, ఇక్కడి నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇద్దాం, ఇక్కడి నుంచి అవసరమైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యేదా కెపాసిటీ మీకు ఉండిపోతుందా? ఇన్నిగా కెపాసిటీ ఉంది. ఇంటిపై మటుడింపై మరియు రానంపై అప్పుడు వీటిపై పోయిన మనవాగ్రవర్గంలో ఉంటాయంటాడు బొమ్మల పొందల. ఈ పక్కనే పుట్టాడు, ఇక్కడికి జస్ట్ 30 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడే తెలుగు నేలలో మొట్టమొదటిసారిగా శైవ కవిత్వాలు ఇచ్చిన
పాల్గొని సోమన్న ఈ పక్కనే పుట్టాడు, జస్ట్ 30 కిలోమీటర్ల దూరంలో. తెలుగులో మొట్టమొదటి పురాణాన్ని అందించిన మారణ ఇక్కడే ఈ పక్కనే పుట్టాడు. తెలుగులో మొట్టమొదటి శాసనం తెలంగాణలో ఈ పక్కనే కొర్రటి అనే ఊరిలో వచ్చింది. అరే బాబా, ఎప్పుడు ఈ చెప్పని గురించి చరిత్ర చెప్పలేదు. రేపటి రోజున 17 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత రాసుకో, ఎక్కడో అక్కడ ఎన్నో ఒక రోజు మాత్రం ఈ కాలేజీ ప్రాంగణంలో, మీ కాలేజీ ప్రాంగణంలో ఓ రోజున వాళ్ళ స్టూడెంట్స్ అందరూ 20 ఏళ్ల తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఇలాగే న్యాయం అవుతారు. గోపాల్ రెడ్డి గారు, సుజన గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరూ వస్తారు. ఆ రోజు ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, నవ తెలంగాణ, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్స్, అందులో బ్యానర్ ఐటమ్లు నీ ఫోటో ఉన్నారు. తమ్ముడు చెల్లాయి ఒకటి పక్కన నిలబడి మనం ఫోటో తీయించుకోవడం కాదు, మన పక్కన నిలబడి ఒకటి ఫోటో దిగింది. మనం ఒకరితో సెల్ఫీ తీసుకోవడం కాదు, మనం నడుస్తుంటే నలుగురు మనతో సెల్ఫీ తీసుకోవాలనుకోవాలి. అది బతికంటే బతికితే అలా బతుకుదాం. మన సంతకం ఆటోగ్రాఫ్ అవ్వాలి, మన చరిత్ర జనం చెప్పుకోవాలి, మన జనం పాటలు పాడుకోవాలి. బతికితే అలా బతుకుదాం, దానికోసం బతుకుదాం. మామూలుగా బతకడం కోసం నువ్వేందిరా బాబు ఓడనుకున్నారు. బాబు బాబు నువ్వేందుకు, ఓడినంత మంది ఉన్నారు. ఇవాళ ఐఏఎస్ అవుతారా, ఐపీఎస్ అవుతారా, గ్రూప్ 1 అవుతారా, గ్రూప్ 2 అవుతారా, ఒక కంపెనీ పెడతారా, ఒక కాలేజీ పెడతారా, ఒక డాక్టర్ అవుతారా, ఒక లాయర్ అవుతారా, ఒక యాక్టర్ అవుతారా, లేదు ఒక శాస్త్రవేత్త అవుతారా, లేదు ఒక ఉపాధ్యాయులు అవుతారా, లేదు ఒక ఎమ్మెల్యే అవుతారా, కార్పొరేటర్ అవుతారా, లేకపోతే సర్పంచ్ అవుతారా, లేదు ఒక సామాజిక కార్యకర్త అవుతారా, ఒక యోగా టీచర్ అవుతారా, ఏమవుతారు మాత్రం చెప్పడం లేదు. ఏదో అవ్వాలి మాత్రం చెప్తాను కోసం నీకు అర్థమైంది అనుకుంటా. ఏది అవ్వకపోతే పక్కలో నువ్వే పుట్టలేదు కాబట్టి పుట్టలో అసలు పుట్టవా గిట్టవా పోలను ఉన్న మార్కెట్ లో నువ్వే ఎందుకు. ఇవాళ దాదాపుగా నరసంపేటలో మీరు మాత్రమే లేరుగా కాలేజీ పిల్లలు, ఇవాళ వరంగల్ జిల్లాలో మీరు మాత్రమే లేరుగా కాలేజీ పిల్లలు. మరి ఇవాళ మీరేందుకు వచ్చారు ఇక్కడికి అంటే మీరు ఏదో ఫైర్ ఉందన్నమాట, మీరు ఏదో ఒక లోపల శక్తి ఉందన్నమాట, మీరు ఏదో సాధించడానికి పుట్టారన్నమాట. అలా సాధించడానికి పుట్టారని ముందు డిసైడ్ అవ్వండి, దానికోసం వర్క్ చేయండి. అందుకు నేను మీ ముందుకు వచ్చాను. దానంతటినీ సింపుల్ గా చెప్పాలి అంటే లక్ష్యం పెట్టుకోండి. దాన్ని అంటారు, లక్ష్యం పెట్టుకోండి. ఏం అవ్వాలని కాదు, ఏదో అవ్వాలని మాత్రం డిసైడ్ అవ్వండి. నాకు సినిమా పేరు గుర్తురావట్లేదు కానీ ఓపెన్ అవుతుంది, జనం వస్తాడు, ఎవరిక్కడ బద్రి బద్రి ఎవరిక్కడ వెళ్తాడు. ఏ సినిమా? బద్రీనాథా? ఓన్లీ బద్రి. ఓ బద్రీనాథ్ లేదు, ఎన్ని సినిమా ఉన్నాయా? ఓ నాదు లేదు, విక్రమ్ నాదు. ఓ వండర్ఫుల్, ఓకేనే. అప్పుడు మాట అంటాడు, ఆ హీరో ఎవరు, ఆ విలన్ ఎవరు, ఆ హీరోయిన్ ఎవరు, ఇవన్నీ తెలుసు కదా, ఆ క్లారిటీ ఉంది కదా. అక్కడ మాట అంటాడు ప్రకాష్ రాజు, వెనక్కి వెళ్ళిపోతూ మళ్ళీ తిరిగి బద్రి బద్రి రిపీట్ అవ్వద్దు, రిపీట్ అయితే నేనేం చేస్తాను నాకు తెలియదు అంటాడు. అప్పుడు మాట్లాడారు, అక్కడ దాకా ఆగిపోవద్దు, ఆ తర్వాత కోణంగా ఉండదు. రిపీట్ అవుతుంది, ఏం చేస్తావో తెలుసుకో నీ జీవితంలో కూడా రిపీట్ అవుతుంది. ఏంటంటే నర్సంపేటలో పల్లెలు 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 అని అమ్ముకోవడం రిపీట్ అవుతుంది. నెలకి 5,000కో 6,000కో 10,000కో 20,000కో మాత్రమే ఒక చిన్న జాబ్ చేసే స్థాయికి ఉండిపోతావు. రిపీట్ అవుతుంది. ఇక ఆడపిల్లలు చెప్పనక్కర్లేదు, అవుతుంది. అలా అలా ఆయన ఆయన అడుగుతాడు, ఏ సినిమాకి వెళ్దాం, విధానా మజానా అని అడుగుతాడు. అప్పుడు ఈమె ఉంటుంది, అదే నువ్వు చెప్పు, ఏంటి ఏంటో విధానా మజానా అని అడుగుతాడైనా.
నాకైతే ఫిదా ఇష్టం అంటాడు. అంటే మరి రెండు కూడా మజా తీసిపోతాడు. అరే బాబా, నేను పెళ్లి చేసుకోవద్దంటం లేదు, పిల్లల్ని కనబడవద్దంటం లేదు, అది కాదంటం లేదు. నీ జీవితానికి సార్థక్యం ఏర్పరచుకోవడంలో there should be purpose for your life at all. आपको होना है purpose at all. होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. ओहो मन में है विश्वास, यहाँ होना है विश्वास, दिल में होना है विश्वास. ఆత్మవిశ్వాసంతో నేను ఏదో ఒక చరిత్ర సృష్టిస్తాను అనుకోరాబాయి. నీ మనవడు గ్రాండ్ సన్ అది గ్రాండ్ డాక్టర్ ఎప్పుడు ఆఫ్టర్ 60 years అయితే నీ మనవడు ఇలా చదువుతుంటే తెలుగు టెక్స్ట్ బుక్ లో 5th లెసన్ నీ గురించి ఉంటే నీ మనవడు పొంగుతాడే. ఆడు ఒక మిద్దె రాముల గురించో, ఒక చుక్క సత్తయ్య గురించో, ఒక అందస్త్రీ గురించో, ఒక గొరేటి గంగల గురించో, ఒక రుద్రమదేవి గురించో, ఒక కొమరం భీమ్ గురించో ఉన్నట్టుగా నీ చరిత్ర కూడా ఉంటే, ఒక సిపి బ్రౌన్ గురించో, ఒక సరహద్దు అటల్ గురించో నీ పేరు కూడా ఉంటే, చదువుకుంటున్న నీ మనవడిలా పుస్తకం చదువుతూ ఇలా చూస్తాడు. అంటే అక్కడ గోడ మీద ఫోటో నీదే. ఫోటో చూసి తాత ఏం ఇచ్చావురా, కన్నా సత్యమూర్తి విలువలే ఆస్తి ఇది ఇచ్చావురా నాకు చేస్తావు. కానీ అలా పుస్తకాన్ని అలా తీసి కాలేజీ కానీ స్కూల్కి కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు తెలిసిన బోర ఎరగ తీసుకుని ఇలా. అంతకుముందు ఇలా నీ తరం నిరంతరము గర్వంగా ఉండాలనుకుంటున్నావా? నీకంటూ ఒక చరిత్ర ఉండాలనుకుంటున్నావా? నీ ఆత్మకథ రాసే స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నావా? నీ జీవిత చరిత్ర ఇంకొకరు రాయాలనుకుంటున్నావా? తమ్ముడు చెల్లాయి ఇవాళ చేయడం ఒక ఏం పెట్టుకో. ఇవాళ ఇక్కడ మామూలుగా క్లాసులకు వెళ్ళి ఊరుకోకండి. రేపటి నుంచి మీరు వెళ్తుంటే క్లాసుల్లో డిఫరెన్స్ కనిపించాలి. 5 రూపాయల పేరెంట్ ఓడి ప్యాకెట్ ఎప్పుడైనా చూసారా? వాడికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. పేరెంట్ ఓడి యాడ్ మొదట్లో చాలా మొట్టుములు చాలా రావడం తెల్లగా. ఫస్ట్ అప్లై చేశాను, కొంచెం పర్వాలేదు. సెకండ్ వీక్ ఇంకొంచెం, థర్డ్ వీక్ ఇంకొంచెం, ఫోర్త్ వీక్ ఇంకొంచెం. ఒక్క 5 రూపాయల పేరెంట్కి అంత కెపాసిటీ ఉంటే ఇంకా 20 రూపాయల సంతూరు సోపు కూడా చెప్పనక్కర్లేదు. యాడే అది యాడే. దాంతో రాస్తుంటే 60 ఏళ్ళ వాళ్ళు కూడా 20 ఏళ్ళు అయిపోతారట. 2 పిల్లల తల్లి కూడా అసలు పెళ్లి కానట్టుగా అయిపోతుందట. 5 రూపాయల పేరెంట్ అంత కెపాసిటీ ఉంటే 20 రూపాయల సంతూరు మెడిమిక్స్తో అంటుంటే మహిమాన్వితమైన 2 వ్యక్తులు కలయిక ద్వారా ఇక్కడికి వచ్చారు. నీకెంత కెపాసిటీ ఉండాలి? అసలు అత్యున్నతమైన స్థితిలో మహోన్నతమైన నాకు తెలిసి ఇక్కడ ఈ కళాశాల ఈ ప్రాంగణము నర్సంపేట కూడా ఇప్పుడు నేను 5 సార్లు రావడం కాబట్టి ఇక్కడున్న కాలేజీలు ఇంత పెద్ద ప్రాంగణం హైదరాబాద్లో ఇక్కడ లేదు. అలాంటి ప్రాంగణము, అలాంటి లెక్చరర్స్, ఇట్లాంటి ఒక వాతావరణంతో కూడిన కాలేజీలోకి నువ్వు వచ్చిన తర్వాత 5 రూపాయల పేరెంట్లో మార్చేస్తుంటే మరి నువ్వెంత మారాలి? నీలో మార్పు రావట్లేదు అంటే తప్పు నీదవుతుందా, వ్యవస్థదవుతుందా? నువ్వు మారడం లేదు అంటే తప్పు నీదవుతుందా, లెక్చరర్ అవుతుందా? నువ్వు ఏదో జీవితంలో ఎదగాలి అనుకోవడం, ఇలాంటి క్లాసులకు వచ్చిన తర్వాత కూడా నువ్వు మారకపోతే తప్పు నీదవుతుందా, వ్యవస్థదవుతుందా, ప్రభుత్వానిదవుతుందా, అధికారులదవుతుందా? ఆలోచించు. ఇవాళ డిసైడ్ అవుతాం, గట్టిగా డిసైడ్ అవుతాం. ఏదో అవ్వాలని మాత్రం డిసైడ్ అవుతాం.
మీ అందరికీ అలా అయ్యేందుకు కెపాసిటీ ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా సరే, స్వామి వివేకానంద అయినా, అబ్దుల్ కలాం అయినా, అంబేద్కర్ అయినా, ఎవరైనా చిన్నప్పుడు పెరిగాక మీలాగే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే మీకన్నా దారుణమైన పరిస్థితులు అప్పట్లో. రామేశ్వరంలో ఒక మామూలు ఇల్లందరికీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తయారు చేసుకున్న చపాతీలు అందరూ తినలేని పరిస్థితి, అందరికీ ఉండని పరిస్థితి. కేవలం 4 డబ్బులు సంపాదించుకోవాల్సిన పరిస్థితి. అలా అయితే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి ఒక మామూలు కుర్రవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ అయ్యారు, రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతి అయినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు 2 సూట్ కేసులు, బయటకు వచ్చినప్పుడు 2 సూట్ కేసులు. అలాంటి ఒక విలువ మనిషి ఒకప్పుడు మీలాగే ఇలాగే కూర్చున్నాడని గుర్తుంచుకో. గొప్పవాళ్ళు అంటే, మహిమాన్వితమైన వ్యక్తులు అంటే 2 తలకాయలు 3 చేతులు ఆయన అనుకోకు. గొప్పవాళ్ళు అవ్వాలి అంటే డబ్బు ఉండాలి, కులం ఉండాలి, మతం అడ్డొస్తుంది, నా ప్రాంతం ఉంటే, నా బతుకుంటే అని మాత్రం అనుకోకు. ఒక 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్నా మీలోంచి గొప్పవాళ్ళు అవుతున్నప్పుడు ఒక మొక్క తనకు మాత్రమే ఉపయోగపడుతుంది, కేవలం తనకే ఉపయోగపడుతుంది. అదే ఒక చెట్టు. వేళ్ళు ఉనుకు కాండముగా ఎదిరి చకోపశాఖలుగా విస్తరిస్తే ఒక చెట్టు కొందరికి నీడనిస్తుంది, కొందరికి గూడునిస్తుంది, కొందరికి ఆహారం ఇస్తుంది. అసలు ఆ చెట్టు పడిపోయిన తర్వాత కూడా ఇంటికి గడబోతుంది, ఇంటికి సింహద్వారం అవుతుంది, కొమ్మ చెక్కితే బొమ్మ అవుతుంది, కొలిచి మొక్కితే అమ్మ అవుతుంది, ఆదికే అది కాదవుతుంది, కాదంటే ఏది లేదవుతుంది. అర్థం చేసుకో. మొక్కగా ఉండిపోతావా, చెట్టుగా ఎదుగుతావా నిర్ణయించుకో. సామాన్యమైన వ్యక్తిగా ఉండిపోతావా, అసామాన్యమైన వ్యక్తిగా ఎదుగుతావా డిసైడవు. ఇక్కడి నుంచి ఈ ఊర్లలో నువ్వే, నాకు తెలిసి ఎవరు నేను పట్టించుకోడు, నీ ఫ్రెండ్స్ కూడా పట్టించుకోరు జేబులో డబ్బులు లేకపోతే. కానీ నేనేమంటానంటే ఒక 5 ఏళ్ల తర్వాత, 6 ఏళ్ల తర్వాత, రేపో మాకో నువ్వు మీ ఊరు వెళ్ళేసరికి పత్రికాధిపతులు అందరూ రావాలి, టీవీలన్నీ రావాలి, నువ్వేం మాట్లాడతావా అని చెప్పి రాసుకోవాలి. అసలు ఆ మాటకు వస్తే అన్న నడిచి వస్తే మాసు, కూర్చుంటే మాసు, మంట పెట్టే మాసు నీ గురించి మాట్లాడుకోవాలి. అలా ఎదగాలని మాత్రం డిసైడ్ అవ్వండి. దానంతటి ఇక్కడికి నేను ఏమంటానంటే ఏ ఫర్ ఎయిమ్. ఇవాటి వరకు మరి ఏ ఫర్ యాపిల్ మాత్రమే తెలుసు, కానీ ఇకపై ఏ ఫర్ ఎయిమ్. నేను మళ్ళీ నిమిషం పెట్టేసరికి మీరు ఎప్పుడైనా నాకు కనిపించినప్పుడు, లేదు మళ్ళీ మీ దగ్గర వచ్చినప్పుడు, లేదు హైదరాబాద్ ఎప్పుడైనా కనిపించినప్పుడు, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, వాట్స్ యువర్ ఎయిమ్ అని అడిగితే చెప్పేలా ఉండు. ఎప్పుడైనా మీ లెక్చరర్లు కానీ టీచర్లు కానీ వాట్స్ యువర్ ఎయిమ్ అని అడిగితే హ్యావ్ సమ్ ఎయిమ్. నీకంటూ ఒక ఎయిమ్ పెట్టుకో, ఒక ఎయిమ్ తోటి బతికే ప్రయత్నం చేయి. ఇది మొట్టమొదటి సూత్రం. 2, ఇందాక అడిగారు మీరు ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు, లేదా పాడతారు ఆడతారు అని అడిగారు. నేను అంటాను మిమ్మల్ని, నిరంతరము 24
24/7 ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేయండి. క్లాస్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండాలి. ఎనర్జెటిక్ గా ఉండాలి. నిన్న మొన్న రిలీజ్ అయిన సినిమాలు ఏమున్నాయి? నేను ఏం సినిమా? కాకి. హీరోలు వండర్ఫుల్. మీరు కంగారు పడకండి. నేనేం చెప్తానంటే మధ్య మధ్యలో బాగా చదవమని పెట్టుకోమని చెప్తాను వేల కోసం. లేకపోతే ఏమైనా ఈ మైక్ ఇచ్చి ఏం చేసామని అడుగుతారు. కానీ మధ్య మధ్యలో మన మాటలు ఎక్కువ మాట్లాడతాను. సినిమాలు చూడమని, షికారులు చేయమని. మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైతే నాకు తెలిసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నారని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అదృష్టం, చాలా అదృష్టవంతులు వాళ్ళు. సెకండ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్, ఓకే, పీసీ ఫస్ట్ ఇయర్, పీసీ ఎవరు ఇయర్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు బాగా అదృష్టవంతులు ఎవరైనా అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నా క్లాస్ అయిన తర్వాత మీ లెక్చరర్లు రోజు క్లాస్ లో మీ క్లాస్ పీకుతారు. 10th క్లాస్ అయితే ఫైనల్ అయిపోయిందా? ఎంత అదృష్టవంతుడండి. అసలు ఫైనల్ లో చాలా అదృష్టవంతుడికి లెక్క. బాగా అర్థమైందమ్మా? మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ మీరు లాస్ట్ ఇయర్ చదివిన అకాడమిక్ ఎగ్జామినేషన్, లాస్ట్ ఇయర్ చదివిన టెక్స్ట్ బుక్లో ఉదాహరణ అందరికీ సైన్సెస్ ఉంటాయేమో అనుకుంటాను. అందరూ సైన్సెస్ అండి. డిగ్రీ అందరూ సైన్సెస్ అయినా? డిగ్రీ వాళ్ళు ఐడియా ఉందా? డిగ్రీ వాళ్ళు బిఏ వాళ్ళు ఉన్నారంటే బిఏ బీకామ్ పక్కన ఉన్నారు. బిఎస్సి ఎక్కువ ఉంటారు అది తెలిసి. ఓకే, మీరు చదివిన టెక్స్ట్ బుక్ లో గూగుల్లో చేసుకుని అన్ని రకాలైన బ్రాంచెస్ ఉన్నారు కాబట్టి నేను ప్రధాన టెక్స్ట్ అని చెప్పడం లేదు. కానీ మామూలుగా అయితే మీరు లాస్ట్ ఇయర్ చదివిన టెక్స్ట్ బుక్ లో కామర్స్ అయితే కామర్స్, అయినా ఇంటి కోసం ఏం చేశాను? హీరోయిన్ వస్తుంది కానీ క్లారిటీ వచ్చేసి అది నేను అందులో ప్రశాలేసరికి సార్ చాలా మిస్టేక్ చెప్తున్నా సార్ ఈ మధ్య అని నన్ను ఆపి రామ్ చరణ్ కాజల్ అన్నావు. బీ సీరియస్, ఒకసారి సీరియస్ గా ఉండండి. ఇక నవ్వేంత ఆ సీన్ లేదు. ఇక మీకు జనరంజకంగా ఉండేందుకు నవ్విస్తూ చెప్తున్నాను. కానీ నేను నిజంగా చెప్తాను సార్, నేను ఇలాంటి ప్రోగ్రాంలు అయిన తర్వాత ఒక్కసారి ఇంటికి వెళ్ళి బాధపడతాను సార్. నేను ఏడుస్తాను. ఎందుకంటే ఈ జాతి నిర్మాణానికి కావాల్సిన రోల్ మోడల్స్ లేని వాడా మాకుండేవారు. అప్పుడు నా మాట బాగా గోపాలరెడ్డి గారికి అర్థమవుతుంది, వరపరెడ్డి గారికి అర్థమవుతుంది. మా జనరేషన్ ఉన్నారు, మీకు లేదు. ఒక్కసారి సీరియస్గా ఆలోచిద్దాం. మీరు సిక్స్ ప్రాపర్లీ కొంచెం సరిగ్గా ఒక్కక్షణమే తర్వాత మళ్ళీ మన ఆట మన పాట మామూలే. చాలా ఉంటాయి చెప్పడం. గున్నా సాంస్కృత ఎప్పటికైతే బీ సీరియస్. నిజం చెప్తున్నాను, ఈ ఎగ్జామినేషన్ మీరు ఏ ఎగ్జామినేషన్ అయినా చెప్పండి, రామ్ చరణ్ కాజులు నటించిన సినిమా ఏమైనా నడుపుతాడా? నాకు సమాధానం చెప్పండి. ఒక్క క్షణం మాత్రం దయచేసి మీ అమ్మని మీ నాన్నని తెచ్చుకో. ఒక్క క్షణం మాత్రం ప్రపంచాన్ని మర్చిపోదాం. కనీసం ఒక క్షణం తెల్లైన తమ్ముళ్ళారా, నిజం చెప్తాను. ఏ ఎగ్జామినేషన్ అయినా కానీ, అది ఐఏఎస్ కావచ్చు, ఏ ఎగ్జామినేషన్, సెంట్రల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఎన్ని ఎగ్జామినేషన్ లో ఒక్కసారి సరే రామ్ చరణ్ చేసి కాజులు సినిమా అడుగుతారా? నాకు సమాధానం చెప్పచ్చు, మీ మనసుకు సమాధానం చెప్పుకోండి. ఏ ఎగ్జామినేషన్ అయినా కానీ అల్లు అర్జును ఇది అలా నచ్చిన సినిమా ఇది అడుగుతారా? ఏడుపు రావట్లేదా? నాకు ఏడుపు వస్తుందయా, నాకు ఏడుపు వస్తుందా? మన బుర్రలో ఏం స్టోర్ చేస్తున్నాం?
ఇదేం స్టోర్ చేసుకున్నాం? ముష్టి మొదలెట్టిన సినిమాలు స్టోర్ చేసుకున్నాం. అవసరమా అది? అవసరమా ఆలోచించండి. దేనికి? సినిమాలేమో మనకి స్టోర్ అయి ఉంటాయా? మనం మామూలుగా ఎంసీ2 చెప్పలేం. ఫిజిక్స్ పిల్లాడు న్యూటన్ ధరగా చెప్పలేడు. ఫిజిక్స్ పిల్లాడు కెమిస్ట్రీ అంటే చెప్పలేడు. కెమిస్ట్రీ పిల్లవాడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే చెప్పలేడు. ఇనార్గానిక్ కెమిస్ట్రీ చెప్పలేడు. అసలు నెహ్రూ సిద్ధాంతం చెప్పలేడు. ఎకనామిక్స్ పిల్లవాడు అసలు ఫిజిక్స్ లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో బేసిక్ ఆర్టికల్ చెప్పలేడు. ఫిజిక్స్ పిల్లవాడు కామర్స్ లో డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, డిమానిటైజేషన్ అంటే ఏంటి, అసలు బ్యాంకింగ్ చెప్పాలంటే ఏంటి, ఎందుకు అసలు నరేంద్ర మోడీ ఒకే ఒక బ్యాంక్ అకౌంట్ ఇద్దామనుకున్నాను అని అంటున్నాడు. చెప్పలేడు. ఎకనామిక్స్ కామర్స్ కలవాడు 4 మొక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడలేవు. వేదికకి ఇలాంటి ఎవరైనా ఇస్తే మరి మీకు బాధగా లేదా? నాకైతే ఏడుపు వస్తుందా? మీకు ఎవరైనా లేదా? ఎన్నో ఉండిపోతాం. ఏం తప్పు చేశారు మీరు? ఏం శాపం ఉంది మీకు? ఏ తల్లి కన్న బిడ్డలు మీరు? ఏ తల్లి కన్న బిడ్డలు మీరు? నీకెందుకు శాపం? నీకెందుకు ఎవరు చెప్పలేదు? చెప్పకాదు 20 లక్షలకి చెప్పడానికి అమ్మాయి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు వింటలేదు తమ్ముడు చెల్లాలి. నువ్వు ఈ క్షణం నుంచి వింటాం మొదలు పెట్టు. నువ్వు బాగా చదివితే ఎప్పటికే ఆ లాభం నాకు లాభమా? ఇదే ఉపన్యాసం నేను మామూలుగా చెప్పచ్చా? ఇంత గొంతు తీసి చెప్పలేను. మామూలుగా చెప్పచ్చా? ఇలా నా గొంతు తీసి చెప్తే నువ్వు మారితే, నీకు జాబ్ వస్తే, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుని సబ్జెక్ట్ కనుక కమాండ్ చేసుకుని నువ్వు కనుక మహోన్నతమైన వ్యక్తి నీకేమో డబ్బులు వస్తే, నువ్వు సొంత ఇల్లు కొనుక్కుని సొంత కారు కొనుక్కుని, అసలు నీ ఫస్ట్ శాలరీ కంటే మీ అమ్మని నాన్నని విమానం ఎక్కిస్తే ఉంటుందిరా కిక్కు. అలా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేసరికి, లోపలికి వెళ్ళేసరికి మంచి కూలింగ్. ఆ తర్వాత విమానంలోకి వెళ్ళేసరికి ఇన్వైట్ వెల్కమింగ్ బెల్ట్ పెట్టుకుంటావు. అని ఆకాశంలోకి వెళ్తుంటే దీంతో వస్తుంది ఆ కిక్కే వేరప్ప. నువ్వు మీ అమ్మని మీ నాన్నని ఫస్ట్ శాలరీతో ఎక్కిస్తే, అలా ఎక్కించాలంటే నీకు మంచి శాలరీ రావాలి. మంచి శాలరీ రావాలంటే మంచి జాబ్ రావాలి. ఈ క్షణం నుంచైనా బాగా చదువుదాం, బాగా ఆడదాం, బాగా పాడదాం. కానీ చదువు కూడా అలాగే ఉండాలి. నేను అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తాను. కేవలం మార్కులు మాత్రమే కాదు, నాలెడ్జ్ కూడా రావాలి. కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదు, కామన్ సెన్స్ కూడా ఉండాలి. కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, సోషల్ కాన్షియస్నెస్ కూడా ఉండాలి. ఉండాలి, తీరాల్సిందే. నేను కేవలం మార్కుల గురించి మాత్రమే మాట్లాడటం లేదు. కానీ ఫస్ట్ అది నేను ఇంటికి వచ్చాను, మీకు నా మీద అనుమానాన్ని ఎలా చూపిస్తారు? గ్లాసు మంచినీటితో, కాఫీతో, టిఫిన్ పెట్టో, అన్నం పెట్టో, ఆ ఫిజికల్ ఫార్మ్లోని ఎఫెక్షన్ చూపిస్తున్నావు. మార్కుల ఫార్ములోని నాలెడ్జ్ చూపిస్తావు. ఇంగ్లీష్ నేర్చుకో. ఇవాళ ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలుపెట్టు. ఇవాళ ఇలాంటి వేదికలు వస్తే మాట్లాడడం మొదలుపెట్టు. ఇలాంటి వాటికి వెళ్ళడం మొదలుపెట్టు. యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టు. నీ లోపల నిదానంగా ఉన్న శక్తిని వెలికి తీయడం మొదలుపెట్టు. నీ లోపల ఒక శక్తి ఉందని గుర్తుంచుకో, దాన్ని వెలికి తీ. ఎవరిది థంబ్ ఇంప్రెషన్ ఒక ఉండదు. ఎవరి థంబ్ ఇంప్రెషన్ వాళ్ళని. నువ్వు ఒక యూనిక్ పర్సనాలిటీని, ఒక యూనిక్ పర్సనాలిటీ అయిన నువ్వు ఆ యూనిక్ పర్సనాలిటీగా ఉండే ప్రయత్నం చెయ్యి. ఆ యూనిక్ పర్సనాలిటీగా నేను తీర్చిదిద్దుకో. నీకంటూ ఒక ఫామ్ ఏర్పరచుకో. అసలు ఎందుకు పుట్టావో తెలుసుకో. ఎందుకు ఈ నేల మీదకి వచ్చావో తెలుసుకో.
ఏమి సాధించాలనుకుంటున్నావో తెలుసుకో. అదే జీవితం అనుకోకు. ఇంతింతై బదులింతాయి మరియు దానంతాయి అహో వీటిపై ఉంటాయి ద్వైతమనవక్రమణకవంతంగా ఎదుగు. ఏటగా వచ్చని గుర్తుంచుకో. బహుశా మీకు తెలుసు అనుకుంటాను. బహుశా పేరు వినకపోవచ్చు. అరుణిమాసిన ఒక అమ్మాయి ఉంది. ఆమె పేరు విన్నా లేదు అనుకోండి. మీరు వెనకపోతే వచ్చే నష్టం లేదు. జీవితంలో గుర్తుంచుకోండి. ఏది తెలియకపోతే వచ్చే నష్టం లేదు. కానీ తెలుసుకోవాలనే ఆతృత లేకపోతే మాత్రం నష్టం. తెలుసుకోవాలని కోరిక ఉండకపోతే నష్టం. ఎప్పుడు సామాన్యంగా ఉండకపోతే తప్పు కాదు, సామాన్యంగా చచ్చిపోవాలనుకుంటే మాత్రం తప్పు. అరుణిమాసిన ఒక అమ్మాయి 22 ఏళ్ల వయసులో ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే కొంతమంది ఆ ట్రైన్ వచ్చి ఆమెను తోసేస్తే ఆమె రైలు పట్టాల మీద పడిపోతే అర్ధరాత్రి 2-3 గంటలైంది, రక్తం పోతోంది. అలాంటి దశలో మొత్తం మీద ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో వేశారు. అక్కడ ఎనస్థీషియా అంట. మత్తు మంది ఇస్తేనే కానీ ఆపరేషన్ చేయలేదు. లేకపోతే మత్తు మంది పట్టుకుపోతే గిరగలాడిపోతారు, కత్తితో కోసినట్టే. అప్పుడు అందరి అమ్మాయి నో ఎనస్థీషియా వచ్చిన వరకు వెయిట్ చేయలేదు డాక్టర్, పర్లేదు వితౌట్ ఎనస్థీషియా నాకు ఆపరేషన్ చేయండి, ఎంత కష్టం ఆలోచించండి. అలాంటి అమ్మాయి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు డాక్టర్లు వచ్చారట. మిస్ అరుణిమాసిన, సారీ టు సే దిస్, నీకు చెప్పడానికి సారీ, కానీ చెప్తున్నాం, నువ్వు కనీసం నడవలేవు, నిలబడలేవు, పరిగెత్తలేవు, జీవితం అంతా ఇలాగే ఉంటావు, ఉండక తప్పదు అని అన్నప్పుడు ఆ అమ్మాయి అన్న మాట ఏంటంటే, డాక్టర్ నిజం తప్పదు, దేవుడు నాకేంటి వాడు దేవుడు అది ఏడవలేదు. ఆమె అన్న మాట ఏమిటంటే, డాక్టర్ సాబ్ నేను నడవలేను అన్నారు, మీరు పరిగెత్తలేను అన్నారు, నిలబడలేను అన్నారు, ఇవాళ చెప్తున్నాను ఈ ఆపరేషన్ శిఖరం ఎక్కుతాను నేను అని 2 ఏళ్ళు తిరగకుండా ఆర్టిఫిషియల్లకు పెట్టుకుని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక కృత్రిమమైన కాళ్ళతోటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మొదటి భారతీయురాలుగాను, ప్రపంచంలోనే మొట్టమొదటి ఎంపీటీగాను స్థిరపడిన ఒక అమ్మాయి పేరు అరుణిమాసిన. ఇప్పుడు ఆమె వయసు 24 సంవత్సరాలు. 20 మాట ఏంటంటే, డాక్టర్ నిజం తప్పదు, దేవుడు నాకేంటి వాడు దేవుడు అది ఏడవలేదు. ఆమె అన్న మాట ఏమిటంటే, డాక్టర్ సాబ్ నేను నడవలేను అన్నారు, మీరు పరిగెత్తలేను అన్నారు, నిలబడలేను అన్నారు, ఇవాళ చెప్తున్నాను ఈ ఆపరేషన్ శిఖరం ఎక్కుతాను నేను అని 2 ఏళ్ళు తిరగకుండా ఆర్టిఫిషియల్లకు పెట్టుకుని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక కృత్రిమమైన కాళ్ళతోటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మొదటి భారతీయురాలుగాను, ప్రపంచంలోనే మొట్టమొదటి ఎంపీటీగాను స్థిరపడిన ఒక అమ్మాయి పేరు అరుణిమాసిన. ఇప్పుడు ఆమె వయసు 24 సంవత్సరాలు. 25 సంవత్సరాలు మాత్రమే ఆమెకు ఆ యాక్సిడెంట్ జరిగింది. 22 సంవత్సరాల వయసులో మాత్రమే. ఇప్పుడు చెప్పుడు తమ్ముడు జలాయ్, పోరాడు, జీవితంలో పోరాడు, జీవితంలో పోరాడు, సమస్యలతో పోరాడు, పరిస్థితులతో పోరాడు, యుద్ధం చేయి. నువ్వు క్లాసులో ఇలా కూర్చుంటావు, సార్ వస్తారు, లెసన్ చెప్పడం మొదలు పెడతారు. సార్ అటు తిరిగినప్పుడు నువ్వు ఉంటావురా, ఇలా తిరిగేసరికి
అప్పటి జలపించావు అది ఎవరంటారు సార్ నా చెప్పుకుంటారు పర్మిషన్ కూడా తీసుకో అప్పుడు నేను విజయ్ దేవరకొండ ఉంటాడు, అల్లు అర్జున్ ఉంటాడు, మహేష్ బాబు ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఉంటాడు, అందరినీ మిక్సీలో వేసేసి ఉంటావు. అది నువ్వు క్లాసులో బిహేవ్ చేసే విధానం. నాకేసే చెప్పండి భాస్కర్ అవార్డు లాగా అండర్స్టాండ్ అర్థమైందా? ఇంకా కొంతమంది మహానటులు ఉంటారు, సార్వభౌమ చక్రవర్తులు ఇలా చేతులు కట్టేసి అర్థమైంది అర్థమైంది సార్ అరే కాబట్టి గంటలు మోసం చేసావు, టీచర్ని మోసం చేసావనుకున్నావు, లెక్చరర్ని మోసం చేసావనుకున్నావు. నువ్వు క్లాసులో ఎన్ని నాటకాల లెక్చరర్కి తెలుసు. నాకు తెలిసి ఇక్కడ కన్ను సీసీ కెమెరా ఉన్న వాళ్ళు లెక్చరర్ కాబట్టి ఇలా తిరిగితే వాళ్ళు ఏమి తెలుస్తాయి, కానీ తెలియనట్టు నటిస్తారు. ఎందుకంటే ఎన్నాళ్ళు చెప్తారు మీకు, నేనైతే 1 hour 1.5 hour చెప్తాను కాబట్టి, కానీ వాళ్ళు ఎన్నాళ్ళు చెప్తారు. చెప్పి చెప్పి చెప్పలేక నీ కర్మనాలు చేస్తాను. ఇప్పుడు చెప్పు ఎవరికి కష్టం, మీ కథ మాక. ఇవాళ కూడా అంతే, ఈ క్లాస్ నుంచి సద్వినియోగం పట్టుకోకపోతే ఎవరికి నష్టం, నాకా? నాకెందుకు నష్టం? అసలు నష్టమే లేదు. నష్టం అంటూ ఉంటే నీకే. ఒక పనిని చేస్తే, ఒక క్లాసులో కూర్చుంటే నీ కోసం చదువు, లెక్చరర్ల కోసం కాదు. నీ కోసం పాఠం నేను, లెక్చరర్ల కోసం కాదు. అదే నువ్వు సినిమా హాల్లో ఉన్నావు, ఇలా ఉన్నావా? సినిమా ఎలా ఉన్నావు? పక్కన చేస్తూ నేను చూడను, అర్జున్ రెడ్డి నేను చూడను, అసలు అలా ఉన్నారు వాళ్ళు లేరు. ఎలా అడుగుతారు నువ్వు నేనమయ్యావు. నీ మనసు, నీ బుద్ధి, నీ ఆత్మ, నీ చిత్తము, నీ హృదయం, సమస్త ఇంద్రియాలు సినిమాలు లేనమయ్యాయి. అందుకు నీకు మగ జరుగుతుంది. ఇక్కడ లేనమవ్వలేదు, అందుకు ఫిజిక్స్ పాఠం గుర్తులేదు. తప్పు నేను తమ్ముడు చలాంతం చేసుకో. కీర్తనం దుకాణం పాలు ఇది నీ జీవితం. బాగు చేసుకుంటావో బాగు చేసుకుంటావో నీ ఇష్టం. కొన్ని వందల రాత్రులు కష్టపడితే ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఆయన కష్టపడ్డారు. ఇలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించడానికి అనేక 10 మంది వాళ్ళ స్థాయిలో కష్టపడుతున్నారు. నీకు అన్నం పెట్టడానికి నీ నాన్న కష్టపడుతున్నాడు. నేను ఈ భూమిని తీసుకోవడానికి అమ్మ కష్టపడింది. తాను చదువుకున్న ప్రతి చదువులోని జ్ఞానాన్ని నాకు తెలిసి టీచర్లు లెక్చరర్లు అంటే కొవ్వొత్తు లాంటి వాళ్ళు. తాము కరిగి మీకు జ్ఞాన జ్యోతులు ఇస్తారు. అలాంటి లెక్చరర్లు ఆలోచించండి. అలాగే సినిమాలు చూడద్దు, షికారులకు వెళ్ళద్దు అంటలేదు. సినిమాల పట్ల ఎనర్జెటిక్గా ఉన్నందుకు చదువు పట్ల కూడా ఉండు అని చెప్పడమే నా ఉద్దేశం. సినిమాల పట్ల ఇంట్రెస్టింగ్ గా ఉన్న నువ్వు చదువు పట్ల కూడా ఇంట్రెస్ట్ గా ఉండు అని చెప్పడం నా ఉద్దేశం. ఆఫ్టర్ 10,000, 5,000, 2,000 రూపాయలు కొనుక్కున్న సెల్ ఫోన్ ని ప్రతిరోజు ఛార్జ్ పెడతావు కదా. మరి ప్రతిరోజు ఛార్జ్ పెట్టిన నువ్వు మరి ఎందుకు హఠాత్తుగా నీ బాడీకి, నీ మైండ్కి నువ్వెందుకు పెట్టావు? కాబట్టి ఆలోచించండి. ఈ జీవితం నీదే అనుకో. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేయి, ఇక్కడి నుంచి గొప్పగా నిలబడడానికి ట్రై చేయి. ఆ కాన్షియస్నెస్, ఆ విధమైన చైతన్యం కలగడానికి అన్నమాట నీ జీవితంలో అసలైన హీరో అమ్మా నాన్న కావాలి అని. నాకు తెలిసి ముఖ్యంగా ఆడపిల్లారా,
మీ జీవితంలో అసలైన కథానాయకుడు ఎవరు అడిగితే, మీకు సెల్ ఫోన్ ఉంటే ఆ సెల్ ఫోన్లో స్క్రీన్ సేవర్గా పెట్టాల్సింది ఎవరు అడిగితే మీ నాన్న ఫోటో. ఆడపిల్లలారా, నాన్నను మించిన రియల్ హీరో నువ్వు పుట్టిన వెంటనే హాస్పిటల్ బిల్లు కట్టాడు, నువ్వు పెద్ద అయ్యాక నీకు సకల సపర్యలు చేశాడు. నువ్వు ఏదో చిన్న మ్యాచింగ్ అవ్వలేదు అంటే చాలు, చిన్న మ్యాచింగ్ అవ్వలేదంటే పరిగెత్తుని వెళ్ళి అది కొంచెం వచ్చి నీకు ఇస్తాడు. ఆలోచించాలి. మరి అలాంటి నువ్వు మీ నాన్నకి ఏం గిఫ్ట్ ఇస్తావు? ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? అలాగే అబ్బాయిలు, అఫ్కోర్స్ అమ్మాయిలు కూడా అయినా పెరుగుతున్న కొద్దీ ఎన్ని బాధలు పడుతుందో అమ్మ ఒక్కసారి ఆలోచించాను. ఎన్ని బాధలు పడి ఉంటుందో, మనం బయటకు రావడానికి ఆమె ఎంత కష్టపడిందో ఆలోచించాను. సరిగ్గా భోజనం చేద్దామని కూర్చునేసరికి అది కూడా సాయంత్రం 4 పొద్దునకి తినదు. నువ్వు అప్పుడు కూర్చోమని కింద ఉంటావు, 2 ఏడాది. నిన్న ఆ పూలే పడుకోబెట్టి తాను అన్నం తిందామని ముద్దలాగా పెట్టేసరికి మరి నువ్వు ఎడుతావు, 1 2 వేస్తావు. వెంటనే చేయగలుగుని అన్నం తినడం మానేసి నీకోసం వచ్చి సకల సఫర్యలు చేసిందిరా అమ్మ. నేర్స్తావా? ఆ తర్వాత ఎన్నింటికో హాయిగా పడుకుంటుందమ్మ. లోపల ఉన్నావు, ఆమె హాయిగా పడుకున్న సమయానికి టిక్కు 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 ఊళ్ళో లోపల కడుపులో ఉన్నప్పుడు వెంటనే ప్రాణం పోయినంత పని. కానీ వెంటనే గమనించి మళ్ళీ పక్కనున్న మీ నాన్నని, అంటే వాడు ఆయన చెప్పి, చూసారా ఒకరివాడు అమ్మాయి భలే తగ్గుతుంది ఆనందపడింది. అలాంటి అమ్మకి అలాంటి నాన్నకి ఏమిస్తావు? ఏమిస్తావు? ఆలోచించు. ఇవాళే చేయగలరు. నాకు చెప్పమంటారా అమ్మకి నాన్నకి ఇవ్వాల్సిన గిఫ్ట్? నువ్వే జిల్లా కలెక్టరు, ఐపీఎస్ ఆఫీసరు, లేదు దేశం గెలిపించదగ్గ వ్యక్తి అయితే అప్పుడు అమ్మా నాన్న కాలు మీద కాలేసుకుని చాలా గర్వంగా నిలబడతారు. ఈ దేశపు జెండా ఎంత పొగరుందో అంత పొగరుతో మీ నాన్నని మీ అమ్మని నిలబెట్టు. నేను నా కళ్ళతో చూశాను. మొన్న ఆదివారం నాడే మా స్టూడెంట్ ఒకటి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయింది. అతను నల్గొండ జిల్లా, అతని పేరు సైదులు నాయక్. అతను ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఆఫీసర్, కర్ణాటక కేడర్. సాధారణంగా ఒక మామూలు గ్రామం నుంచి, తండా నుంచి, పేదరికం నుంచి వచ్చిన ఆ పిల్లవాడు ఒక్కడు ఐపీఎస్ అయితే ఆ వంశమంతా అప్గ్రేడ్ అవుతుంది. నేను ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో జేఆర్సీ కన్వెన్షన్ లో. ఎక్కడైతే సాధారణంగా పవన్ కళ్యాణ్ ఫంక్షన్ జరుగుతాయో, ఎక్కడైతే సినిమా వాళ్ళ ఫంక్షన్ జరుగుతాయో అక్కడ ఊహించండి ఒక వ్యక్తి మారితే ఎలా ఉంటుందో, ఒక వ్యక్తి జీవితంలో మారితే ఎలా ఉంటుందో ఊహించండి. మీరు నాకు తెలిసినంత వరకు
మీ అమ్మ మీ నాన్న కోటీశ్వర్లు అయితే కాదు, మీ అమ్మ మీ నాన్న లక్షాధికారులు అయితే కాదు. నాకు తెలిసి మీలో చాలా మంది పేరెంట్స్ చదువుకోలేదు కూడా. అదే బాబా, చదువుకోవడానికి అవకాశం ఆ రోజుల్లో అమ్మకి నాన్నకి కలగలేదురా. కాలేజీలు లేవు, గవర్నమెంట్ ప్రైవేట్ లేవు, ఉన్న ఆర్థిక స్తోమత లేదు. అది ఉన్నా చెప్పే నాదుడు లేడు. నీ గుండెల్లో బలంగా ఉంటే, స్ట్రాంగ్ గా ఉంటే జీవితంలో దేన్నైనా సాధించవచ్చని గుర్తుంచుకో. అనుకో, బలంగా అనుకో, అనుకో జీవితాన్ని సాధించాలని అనుకో, అనుకో ఈ ప్రపంచంలో గొప్ప మహిమాన్వితమైన వ్యక్తిగా ఎదగాలని అనుకో. సామాన్యంగా ఉండిపోకు. చరిత్రలో ఎంతో మంది ఉంటారు, కానీ ఒక రాణి ఉత్తరం గురించి మాత్రమే మాట్లాడతాం, ఒక కుమర భీం గురించి మాత్రమే మాట్లాడతాం, లేదా ఒకరిద్దరి గురించి మాత్రమే మాట్లాడతాం. అలా తర్వాత చరిత్ర నీ గురించి మాట్లాడాలని గుర్తుంచుకో. నీ గురించి ఈ ప్రపంచం ఏదో చెప్పాలని గుర్తుంచుకో. ఈ ప్రపంచానికి ఏదో ఇవ్వాలని గుర్తుంచుకో. ఎవరో ఒకరు మైక్ తయారు చేయకపోతే నేను మాట్లాడిన మాట నీకు కనిపించదు, వినిపించదు. ఎవరో ఒకరు కెమెరా సృష్టించకపోతే నేను మాట్లాడిన మాటలు రికార్డు చేయదు. ఎవరో ఒకరి కుర్చీని తయారు చేయకపోతే ఆ కుర్చీలో కూర్చోవడానికి లేదు. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా ఈ చరిత్రలో ఇస్తుంటే, ప్రపంచానికి ఇస్తుంటే నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మరి నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఆలోచించు. ఏం ఇవ్వాలనుకుంటున్నావో ఆలోచించు. ఎలా ఎదగాలనుకుంటున్నావో ఆలోచించు. చిట్ట చివరిగా లాస్ట్ 5 minutes అనుకుంటే సరిపోదు, దానికి డిసిప్లైన్ అవసరం. అనుకుంటే సరిపోదు, దానికి కాన్ఫిడెన్స్ అవసరం. బలంగా అనుకుంటే సరిపోదు, దానికి యాక్షన్ ప్లాన్ అవసరం. ఇవాళ ఒక ప్రోగ్రాం నిర్వహించండి. మీరు అనుకోవడం మాత్రమే కాదు, నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలంటే యాక్షన్ ప్లాన్ అవసరం. ఒక అతను గోదావరి వెళ్ళాక ఈత కొడదామని 30 రోజుల్లో ఈత నేర్చుకోవడం కానీ పుస్తకం కొన్నాడు. రోజు లెసన్ చూడటం, గోదావరి చూడటం, లెసన్ చూడటం, గోదావరి చూడటం, లెసన్ చూడటం, గోదావరి చూడటం. 30 రోజులు అయిపోయినాయి. ఈత వస్తుందా? రాదు. అలా కాకుండా గోదావరిలోకి దూకితే వస్తుంది, ఈడితే వస్తుంది. నువ్వు కూడా అంతే. ఈ మాటలు వినడం వల్ల ఉపయోగం లేదు, ఈ మాటల్ని ఆచరించడం వల్ల ఉపయోగం ఉంది. ఈ మాటల్ని ఆచరించడానికి నేను ఒక 5 పాయింట్లు చెప్తాను, వినండి. ప్రయాసం లేదు. 1, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలని ఎప్పుడైనా మళ్ళీ వచ్చి చెప్తాను. కావాలంటే క్లియర్ గా ఉండాలి, కాంప్రహెన్సివ్ గా ఉండాలి, కాన్ఫిడెన్స్ గా ఉండాలి, క్రిస్ప్ గా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ లో 4C ఉండాలి. సి. 2, అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకో. అబ్జర్వ్ చేయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడు. హఠాత్తుగా మే నెలలో వర్షాలు పడతాయి, కారణం ఏమిటి? చెట్లకు ఆకులు అలా గ్రీన్ గా ఉంటాయి, కారణం ఏమిటి? కొంతమంది బోయిల్ హెడ్ ఎండ వస్తుంది, కారణం ఏమిటి? క్వశ్చన్. అవన్నీ మీ యొక్క టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. ఒక్క ఫిజిక్స్ బయాలజీ చాలు. రోడ్డు మీద ఎవరో వెళ్ళిపోతుంటారు. అలా రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక అతనేమో ఆటోలో ఉండి వెళ్తుంటాడు. వెనకాల ఆటో వాడికి పెట్రోల్ అయిపోతుంది, ఇంకా డీజిల్ అయిపోతుంది. ఇవన్నీ ముందు ఆటో తనే అని అంటాడు. అరే బాబా, ముందు ఆటోని కలిగితే వీడు వెనక్కి పోవాలి కానీ ముందుకు వెళ్తాడంటే అని ఆలోచిస్తే ఎవరి రియాక్షన్ అనేది శ్రీకుమారుడు ఆపోజిట్ రియాక్షన్ అనేది న్యూటన్ థియరీలో నీకు అర్థమవుతుంది. ఆ మాట
వస్తే ఇది అకాడమిక్ క్లాసు కాదు, అంత టైము లేదు. బట్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదీ నువ్వు అర్థం చేసుకుంటే జీవితంలో క్వశ్చన్ చేయడం మొదలు పెడతావు. కెమెరా ఉదాహరణ, సెల్ ఫోన్ ఉదాహరణ. ఈరోజు మీరు ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడాన్ని అబ్జర్వేషన్ స్కిల్స్ అంటారు. 3 లీడర్షిప్ స్కిల్స్. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా లీడ్ చేసే అవకాశం వస్తే మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి మాట్లాడాల్సి వస్తే కల్చరల్ ఫెస్ట్ జరుగుతాయి. కల్చరల్ ఫెస్ట్ కాలేజీలు జరుగుతూ ఉంటాయి. వాడికి వివిధ పేరు పెడతారు. అందులో పార్టిసిపేట్ చేయండి. ఏ పాటనే కావచ్చు, గున్నా గున్నామని ఆ పాట కావచ్చు, ఏ పాట అయినా సరే. కానీ అందరూ పార్టిసిపేట్ చేయి. దూరంగా నిలబడి గున్నమామిడ అనగానేమి, బాబు రాంబాబా అనగానేమి అని మాత్రం ఆగిపోకు. పార్టిసిపేట్ చేయి. తేనె సీసాలో చెంచా ఉంటుంది, తేనె పక్కనే ఉంటుంది, కానీ చెంచా తాగదు. అలా పథకద్దు. అన్నిట్లోనూ ఎన్నో నిన్ను మర్చిపో. ఇవాళ జరిగేది మీరు గమనించలేదు. నన్ను మర్చిపోతున్నా నేను. మీతో మాట్లాడుతున్నా ఉంటాను. నన్ను మర్చిపోతుంటే నా అసలైన శక్తి బయటకు లోపలికి బయటకు వస్తుంది, లేకపోతే రాదు. ఇన్వాల్వ్ సినిమాలు, ఇన్వాల్వ్ పాటలు, చదువులో కూడా ఇన్వాల్వ్. అది లీడర్షిప్ క్వాలిటీస్. కమ్యూనికేషన్ పెంచుకో, అబ్జర్వేషన్ స్కిల్స్ పెంచుకో, లీడర్షిప్ స్కిల్స్ పెంచుకో. ఇక 4వది డిసిప్లైన్. హ్యావ్ సమ్ డిసిప్లైన్. నీ మీద నీకే కంట్రోల్ లేనప్పుడు పక్కోడికి ఎందుకుంటుంది? పక్కోడికి నీకెందుకుంటుంది? మార్నింగ్ 4 o'clock రావాలంటే లే, 6కి రావాలంటే లే. టైం అంటే టైం, వర్క్ అంటే వర్క్. అసలు పని చేస్తుంటే ఆనందంగా. దాదాపుగా ఇప్పుడు నేను మాట్లాడడం మొదలుపెట్టి గంటం పావు గంటన్నర అవుతాను. దాదాపు గంటన్నర దాటి నేను మొదలు ఎలా మాట్లాడుతున్నానే. మన ఎనర్జీ పోవాలి కదా. మీరు దమ్ముంటే 5 వరకు 6 వరకు రేపు ఎలా మాట్లాడాలి? ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ? నేను చేస్తున్న పనిని ప్రేమిస్తున్నాను. నువ్వు చదువుని ప్రేమించు, నువ్వు నీ జీవితాన్ని ప్రేమించు. నేను నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను. అందంగా ఉండాలి అనుకుంటాము, అందంగా మనసు కూడా ఉండాలనుకో. సిగరెట్ల జోలికి కానీ, మందు జోలికి కానీ, లవ్ అఫైర్ జోలికి వెళ్ళొద్దు. విలువైన నిండు ప్రాణాలు పోగొట్టవద్దు. ఇంద్రపై నీ వయసు ఎంత? ట్రిపుల్ రైడింగ్ చెయ్యొద్దు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే బండి నడపొద్దు. ప్రాణాలు పోగొట్టవద్దు. తమ్ముడు వచ్చేమైనా అర్థం చేసుకోండి. సిగరెట్ కలుస్తారా? వద్దు. సిగరెట్ వద్దు, మందు కొట్టద్దు. అర్జున్ రెడ్డి బుద్ధివాడు 6 మందు కొట్టాడు. నువ్వు కంటే ఆడికి తేడాలి కుక్కరాలు. దయచేసి చెప్తున్నాను, అమ్మాయిని గౌరవించండి, అబ్బాయిని గౌరవించండి. ఇది నా రిక్వెస్ట్ కాదు. గరుడు వేగలాగ వార్నింగ్. రే అబ్బాయిలారా, నాకు తెలిసి నువ్వు అమ్మని కనుక గౌరవిస్తే, అమ్మ నేను ఉంటే చెప్తున్నారా, నువ్వు అమ్మని కనుక గౌరవిస్తే నీ పక్కన ఉన్న అమ్మాయిని కూడా గౌరవిస్తావు. అమ్మాయిని గౌరవించు. అమ్మాయిలారా అర్థమైంది. సెంటిమెంట్ కిలోమీటర్ చూసిపోతారు మీరు.
నువ్వు నాన్నని కనుక గౌరవిస్తే అబ్బాయిని కూడా గౌరవించు. ఇలా ఉండాలి అనుకోవాలి. లాస్ట్ లైన్ మీ ఇంట్లో అందరూ ఒకసారి లాగేసాడు. ఓన్లీ లాస్ట్ లైన్. మీ ఇంట్లో నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు అప్పుడు అక్కడ లేనప్పుడు ఎలా బతకాలిరా, ఎలా ఉండాలిరా అని అనుకుంటుంటే ఆ నలుగురు నీ పేరు చెప్పాలిరా నువ్వు లేనప్పుడు. అదిరా బతుకంటే. ఆ నలుగురు అయితే 4 వందలు, 4 లక్షలు, 4 కోట్లు, 4 తరాలు అయితే అలా అవుతారు. లేకపోతే మామూలుగా మిగిలిపోతారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు చివరిగా అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఓన్లీ 1 సెకండ్ అంతే. సిట్ ప్రాపర్లీ. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరు మాట్లాడకండి. మర్చిపోండి. ప్రపంచాన్ని మర్చిపోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళండి. నీ ఎయిమ్ ఏంటో 10 ఏళ్ల తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నావు డిసైడ్ అవ్వు. ఈ క్షణం నుంచి నువ్వు ఎలా చూసుకో, ఎలా ఉన్నంత వరకు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడకుండా అలర్లు చేసుకుంటూ ఇంకా పై మారుదాం తమ్ముడు చెల్లాయి. గుండె లోతులో చెప్తున్నాను. హైదరాబాద్ ఇక్కడ దాకా రావడానికి కారణం అదే. మీరు ఏ తల్లి కళ్ళ బిడ్డలో నాకు తెలియదు, కానీ నాకు దేవుడిచ్చిన తమ్ముడు చెల్లాయిలు మీరు. నాకు దేవుడిచ్చిన తమ్ముడు చెల్లాయిలు మీరు. మారుదాం, కొత్త చరిత్ర సృష్టిద్దాం. ఇప్పుడు మీరు ఉన్న చోట నుంచే కళ్ళు ఇంకా మూసుకునే ఉండగా లేచి నిలబడండి. మాట్లాడకండి, నవ్వకండి. నవ్వేంత సాధించలేదు, మాట్లాడటానికి ఏమి చెప్పడానికి లేదు. ఇంకా నవ్వలు చేస్తుంటే అర్థం లేదు. తమ్ముడు చెల్లెళ్ళారా, కళ్ళు మూసుకుని తెరిచారంటే అర్థం ఈ పాటి నుంచి మీరు కొత్త లోకంలోకి అడుగు పెట్టినట్టు లెక్క. కొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటున్నారు అర్థం. ఒకటి పురుగు నాకు ఒక చిరుకైన అర్థం. నీ లోపుడు కొత్త వ్యక్తి కనిపిస్తున్న వాడికి లేచావు అంటే అర్థం అన్నట్టుగా ఉత్కృష్ట జాగ్రత్త ప్రత్యవరాన్ని బోధిత లేనివాడు జాతికి ఉపయోగపడే మహిమాన్వితమైన అబ్దుల్ కలాం, అంబేద్కర్, స్వామి వివేకానంద మరొక వ్యక్తి అయ్యేందుకు ప్రయత్నించు. అలా ప్రయత్నించేందుకు మొదటి అడుగు లేచి నిలబడ్డావు, కళ్ళు తెరిచావు. ఇప్పటి నుంచి నువ్వు వేరేగా ఉండాలి. ఇంతకు ముందు వేరేగా ఉన్నావు. ఈ క్షణం నుంచి మారావు అని చెప్పడం కోసం ఇంట్లో ఉన్న అమ్మకి నిలబడాలి, అక్కడ నాన్నకి నిలబడాలి. నీ గుడి లోకంలో ఉన్న గ్రంథాలన్నీ ప్రపంచానికి చెప్పగలగాలి. అన్నిటికన్నా మించి బ్రేక్ సైలెన్స్, నిశ్శబ్దాన్ని చేద్దాం. అసలు ఈ ప్రపంచంలో ఇంతగా లేదంటే తప్పట్లలోని ఈ ప్రాణాన్ని మారు మోగించండి. తమ్ముడారా రెచ్చిపోదాం, మీ ఇష్టం. సరిపోదు. అందుకు విద్యుత్ ప్రకంపనాలు జరగాలి. ఎన్నో సాధారణంగా ఉండిపోతాం. ఫ్యామిలీ పోటీలు తగ్గేటట్టుగా ఎన్నో మధ్య ఉండిపోతాం. ఎన్నో
థ్యాంక్ యూ సో మచ్. ప్రోగ్రామ్ ఎవ్వరూ కదలకూడదు. ప్రోగ్రామ్ అయిపోతుంది. ప్రోగ్రామ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎక్కడికి వచ్చిన మీరందరికీ, అలాగే మా విద్యా సంస్థలు, గోపాల్ రెడ్డి గారు మా విద్యా సంస్థలు మీ అందరికీ నేను ముఖ్యంగా రావడానికి కారణం ప్రధానంగా ఇతను లేకపోతే వాడిని వచ్చేవాడిని కాదు అసలు. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి కదలడము అనేది సాధారణంగా జరగదు. ఈయనేమో ఆయన పనిచేశారు భద్రెడ్డి గారిని, ఆయనేమో ఇలాంటి వీళ్ళందరినీ పనిచేశారు. నాకు రాఖీకి కొత్తగా సూచనలు ఇచ్చారు. సో కాబట్టి నరసంపేట నుంచి ఎప్పుడు పిలిచినా వస్తానని, ఇలాంటి ప్రోగ్రాంకి నేను నా యొక్క సహాయ సహకారాలు ఇస్తానని, ఇక్కడున్న లెక్చరర్లు కూడా ఎవరైనా ఇలాగా ఇంగ్లీష్లో కానీ ఇతరులు కానీ మోటివేషన్ చేయడానికి ఇతరులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు కూడా నేను కాస్త ఎలా స్పీచ్ ఇవ్వాలని చెప్తానని, ఇందాక భరతరెడ్డి గారు అన్నారు యాక్చువల్గా అందరినీ కూడా మోటివేషన్ స్పీకర్లుగా తయారు చేయాలి అని. మీ అందరినీ కూడా మరింత నాణ్యమైన జీవితంలోకి తీసుకెళ్లాలన్నది, విద్య పట్ల నాకున్న వేషణ ఏతుందో అది మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటాను అప్పుడప్పుడు వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. సన్మాన కార్యక్రమాన్ని కన్ఫ్యూజన్ లో ఉన్న వారికి ఓ మంచి గైడ్ గా, నిరాశ నిస్పృహలో ఉన్న వారికి మోటివేటర్ గా, రాజకీయ సామాజిక విశ్లేషకులుగా, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయా ప్రత్యేకతలు అనేకం. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు వారు నిజమైన ఆల్రౌండర్ ఆఖిల. కేవలం 12 మార్కుల తేడాతో తన గమ్యాన్ని చేరుకోలేకపోయిన రాఘవేంద్ర సివిల్ స్టూడెంట్స్ కి కోచింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. తనలాగే మిస్గైడ్ అవుతున్న వందలాది స్టూడెంట్స్ కు మెరుగైన కోచింగ్ ఇచ్చి IAS, IPS లుగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి వరకు 350 మంది సివిల్స్ కి ఎంపికైన వాళ్ళు ఆఖరిగా శిష్యులు కావడం విశేషం. 12 మార్కుల తేడాతో సివిల్స్ ఎంపికకు దూరమైన ఆఖరిగా పాత్రికేయులుగా కెరీర్ ప్రారంభించారు. స్టడీ సర్కిల్స్ నిర్వహిస్తూ రచయితగా గొప్ప పేరు సంపాదించుకున్నారు. సీక్రెట్ ఆఫ్ సక్సెస్, మీరు సామాన్యులు కాదు, ఈనాటి గిరీశం, పరువు ఆపడం ఒక కళ, పేడని ముద్రలు వంటి రచనలతో సాహితీ రంగంలో తనదైన ముద్ర వేశారు. తన వ్యాపకాలతో ఎంత బిజీగా ఉన్నా సామాజిక సేవను కూడా ఆర్థిక బాధ్యతగా నిర్వర్తిస్తారు. 5 అంధ విద్యార్థులను దత్తత తీసుకుని వారి ఆలనా పాలన చూసుకుంటున్నారు. పలు రంగాలలో తనదైన ప్రతిభ కనబరిచి తెలుగు వారి గర్వకారణంగా నిలిచిన ఆఖిల సమాజ అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాల కోసం ఆఖిల రాఘవేంద్ర ఫౌండేషన్ స్థాపించిన మన ఆఖిల రాఘవేంద్ర గారికి ఆల్ ది బెస్ట్.